కొన్ని ట్రిప్స్ డెస్టినేషన్ వల్ల గుర్తుండిపోతాయి. కానీ కొన్ని ట్రిప్స్ మన పక్కన ట్రావెల్ చేసిన వాళ్ళ వల్ల లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. మార్నింగ్ లేచిన వెంటనే మా ఇంట్లో ఒకటే ఎగ్జైట్మెంట్. అందరూ రెడీయా? నాన్న, అమ్మ, అమ్మమ్మ, నేను అందరూ రెడీ. కానీ ఒక్కడు మాత్రం రెడీ కాలేదు. మా ఇంట్లో ఉన్న స్వీటీ. సూట్ కేస్ బయటికి వచ్చిందంటే దీనికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఈ బ్యాచ్ నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్తుందని. మా డాగ్కి రా ఇంటెలిజెన్స్ కంటే ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అయిపోతుంది. ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాం. మన కల్వకుర్తి నుంచి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ట్రిప్. డెస్టినేషన్ ఉమామహేశ్వరం. కానీ జర్నీలో చూసిన మూమెంట్స్ డెస్టినేషన్ కన్నా బ్యూటిఫుల్. కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి విలేజ్ వచ్చింది. విలేజ్ అంటే చిన్న రోడ్స్ అనుకున్నా, కానీ ఇక్కడ సీన్ డిఫరెంట్. డబుల్ రోడ్స్, క్లీన్ సరౌండింగ్స్, హనుమాన్ టెంపుల్, హెలీప్యాడ్. విలేజ్ డెవలప్మెంట్ అంటే ఇదేనేమో అనిపించింది. పాలిటిక్స్ పక్కన పెడితే విలేజ్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం చాలా బాగుంది. అలా రోడ్ మీద ట్రావెల్ చేస్తుంటే జర్నీ ఆల్రెడీ సినిమాటిక్ అయిపోయింది. ఈ ఊరు కల్వకుర్తి పక్కనే ఉంటుంది. మేము చాలాసార్లు ఇక్కడ నుంచే ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా అత్త వాళ్ళ ఇంటికి నార్మల్గా వెళ్తూ ఉంటాం కదా, అది ఇక్కడ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ సీఎం అయిన తర్వాత డెవలప్ చేశారు, హనుమాన్ టెంపుల్. దానికి ముందే ఈ పోస్టర్ కనిపిస్తుంది కదా, అదే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు. చాలా బాగుంది. నాకు పర్సనల్గా ఈ రూట్ మాత్రం చాలా ఇష్టం. మా అత్త వాళ్ళ ఊరు వచ్చేంత వరకు నాకు ఆ వ్యూస్ అన్న, ఆ ఫీల్స్ అన్న, అక్కడ ఉండే క్యాటిల్, ఇవన్నీ చూస్తుంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. టోటల్ గ్రీనరీగా ఉంటుంది, డిఫరెంట్ ఫీల్స్ ఉంటాయి. ప్యూర్ విలేజ్ వైబ్స్ కావాలనుకుంటే ఒక్కసారి ఈ రూట్లో ట్రావెల్ చేశారంటే మీకు అది అనుభూతి అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న వాగ్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. ఇది వెళ్ళి డిండిలో కలుస్తుంది. తర్వాత మా నెక్స్ట్ స్టాప్ మా అత్త ఇల్లు కాంసాన్పల్లి. నేను ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఒక ఫీలింగ్. అసలు ఇది ఇల్లు కాదు, నేచర్ మధ్యలో ఒక పీస్ఫుల్ కార్నర్. ఫీల్డ్లో ఇల్లు, ఫ్రెష్ ఎయిర్, పక్కన క్రాప్స్, బర్డ్ సౌండ్. సిటీలో ఇవన్నీ సెర్చ్ చేసినా దొరకవు, కానీ ఇక్కడ మాత్రం ఫ్రీగా దొరికేస్తాయి. అక్కడికి వెళ్ళగానే మమ్మల్ని వెల్కమ్ చేసింది మా అత్త కాదు, ముందు డాగ్. అత్త పర్మిషన్ కన్నా ముందు సెక్యూరిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. సెక్యూరిటీ గార్డ్ పేరు కిట్టు. హైలైట్ ఏంటి తెలుసా? అది మా డాగ్ కొడుకు. మేము అక్కడికి వెళ్ళిన రీజన్ మా నానమ్మని పిక్ చేసుకొని జర్నీ కంటిన్యూ చేసాం. రోడ్స్ కూడా స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కాంక్రీట్ బిల్డింగ్స్ పోయి గ్రీనరీ వెల్కమ్ చెప్పింది. స్ట్రీమ్స్, స్మాల్ బ్రిడ్జెస్, క్యాటిల్. ఎవ్రీ కిలోమీటర్స్కి తెలంగాణ ఇంకో బ్యూటిఫుల్ వర్షన్ చూపిస్తుంది. అలా ట్రావెల్ చేస్తూ అచ్చంపేట రీచ్ అయ్యాం. అప్పుడే ఒక ఫీలింగ్, ఫారెస్ట్ స్టార్ట్ అయింది. నల్లమల్ల ఫారెస్ట్లో ఎంటర్ అయ్యాక విండోస్ క్లోజ్ చేయాలని అనిపించదు. ఓపెన్ చేసి ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. రోడ్ ఒకటే, రెండు వైపులా మ్యాసివ్ ట్రీస్. సన్లైట్ కూడా పర్మిషన్ అడిగి లోపలికి వస్తున్నట్టు ఉంటుంది. అసలు రోడ్ జర్నీ కాదు, నేచర్ డాక్యుమెంటరీ లైవ్. మా నానమ్మ ఉంటే సైలెన్స్ అనే వర్డ్ డిక్షనరీ నుంచి డిలీట్ అయిపోతుంది. మా నానమ్మ స్టోరీస్ వింటే గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సాంగ్ స్టార్ట్, స్టోరీ స్టార్ట్. బ్లూటూత్ స్పీకర్ కొనాల్సిన అవసరం లేదు. మా నానమ్మ కార్ ఎక్కిందంటే ప్లేలిస్ట్ ఆటోమేటిక్గా స్టార్ట్. సడన్గా స్టెప్ చెప్పడం స్టార్ట్ చేసింది. నా పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం మీ తాతతో ఇక్కడే వచ్చానని. గూగుల్ మ్యాప్స్ డెస్టినేషన్ చూపిస్తుంది, కానీ గ్రాండ్ పేరెంట్స్ మెమోరీస్ చూపిస్తారు. ఆ స్టోరీస్ వింటుంటే జర్నీ టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఎంత సుందరం ఉండదు. ఇంకా ఈ యాత్ర పోయి వచ్చిన ఇదే సుందరంగి. మనము ఇంకా అన్ని యాత్రలు తిరిగి ఇంకా వేసినందుకు పోతే మనకు మంచిది. కాశీ యాత్రలు మనము సేవించి వస్తామే. చెప్పాలి ఇట్లా. ఈ కొండలు ఇవి చూడదు, ఏ జన్మములనైనా చూడము. అంటే నేను ఇంత పిల్లప్పటి సంది యాత్ర చూసిన, ఇంత పిల్లప్పటి సంది. అలా మా నాన్నమ్మ స్టోరీస్ ఎంజాయ్ చేస్తూ ముందుకు కదులుతున్నప్పుడు ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా పైన, అదే టెంపుల్ అన్నమాట. టెంపుల్ కనిపించింది, కానీ ఒక సర్ప్రైజ్. ప్రైవేట్ వెహికల్స్ హిల్ మీదకి ఎలో చేయరు, గవర్నమెంట్ బస్సెస్ మాత్రమే. హానెస్ట్లీ ఇది మంచి డెసిషన్ అనిపించింది. ట్రాఫిక్ తగ్గింది, నేచర్ డిస్టర్బ్ అవ్వడం తగ్గింది, బస్లో విండో సీట్ దొరికింది. నాకు ఇంకేం కావాలి?
ఇంతకుముందు మన వెహికల్స్ని వాళ్ళు ఎలో చేసేవారు, బట్ ట్రాఫిక్ రూల్స్ వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ రూల్ తీసేసి ఇప్పుడు మొత్తం ఈ ఒకే బస్ సిస్టమ్ పెట్టేశారు. ఇంకా మనము ఆ గవర్నమెంట్ వెహికల్లోనే హాయ్ చెప్పు. బాయ్ హాయ్ హాయ్ బాయ్. హాయ్. పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ రౌండ్ ట్రిప్. సో మీరు వెళ్ళడానికి రావడానికి ఒకే టికెట్ చూపిస్తే సరిపోతుంది. ఇది కంప్లీట్ ఘాట్ రోడ్, ఎడ్జెస్ మాత్రం చాలా షార్ప్గా ఉంటాయి, కానీ డ్రైవర్స్ అందరు చాలా ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటా, చాలా మంచిగా తీసుకెళ్ళారు. ఫైనల్లీ టెంపుల్ రీచ్ అయ్యాం. టెంపుల్ రీచ్ అవ్వగానే ఫస్ట్ వెల్కమ్ కమిటీ రెడీ. మంకీస్ వాళ్ళకి టూరిజం డిపార్ట్మెంట్ జాబ్ ఇవ్వచ్చు. ఎవరు స్నాక్స్ పట్టుకున్నారో వాళ్ళకే ఫస్ట్ అటెన్షన్. ఫోన్, బ్యాగ్, వాటర్ బాటిల్, ఎనీథింగ్. ఛాన్స్ దొరికితే డైరెక్ట్ లూట్. కాబట్టి మీరు ఇక్కడికి వస్తే జాగ్రత్తగా ఉండండి. మంకీస్ని అండర్ ఎస్టిమేట్ అస్సలు చేయకండి. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాక ముందు ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసాం. కొన్ని టెంపుల్స్లో మనం విషెస్ అడగడానికి వెళ్తాం, కానీ కొన్ని టెంపుల్స్లో మాత్రం లోపలికి వెళ్ళగానే మనసుకి ఆటోమేటిక్గా సైలెన్స్ వచ్చేస్తుంది. అదే ఫీలింగ్ ఇక్కడ కూడా వచ్చింది. క్రౌడ్ ఉన్న, మంకీస్ గోల చేస్తున్న, టెంపుల్ బెల్స్ మోగుతున్న, లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం టైం స్లో అయినట్టు అనిపిస్తుంది. ఉమాదేవి, మహేశ్వరుడు, మహిషాసురమర్దిని అమ్మవారు అందరి దర్శనం చేసుకొని బయటికి వచ్చాం. ఈ ప్లేస్లో టెంపుల్ ఒకటే అట్రాక్షన్ కాదు, నేచర్, హిస్టరీ, మిస్టరీ అన్నీ కలిసి ఒక కంప్లీట్ ప్యాకేజ్. టెంపుల్ ప్రెమిసెస్లో వాక్ చేస్తుంటే ఒక సైడ్ మ్యాసివ్ రాక్స్, ఆ రాక్స్ చూస్తే ఎర్త్ ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయినప్పుడు ఇన్స్టాల్ చేసినట్టు ఉన్నాయి. ఇంకో సైడ్ హ్యూజ్ ట్రీస్. ఫారెస్ట్లో ట్రీస్ కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తే రిటైర్మెంట్ వచ్చేస్తుంది. మధ్యలో కూల్ బ్రీజ్, ఏసీ రూమ్లో కూర్చొని కూల్ ఎయిర్ ఎంజాయ్ చేయడం ఒకటి, నేచర్ ఫ్రీగా ఇచ్చిన ఏసీ ఎంజాయ్ చేయడం ఒకటి. డిఫరెన్స్ అక్కడే అర్థమవుతుంది. రోడ్ పక్కన ఉన్న ట్రీస్ని చూస్తే వీళ్ళు మీటింగ్ పెట్టుకొని రోడ్ మీదకి షేడ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారనిపిస్తుంది. విండ్ కూడా ఇక్కడ సిటీలాగా హరీలో లేదు, స్లోగా వచ్చి ఫేస్ మీద సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోతుంది. టెంపుల్ దగ్గర నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది. టైం ఉంటే అక్కడ భోజనం చేయొచ్చు. నాకు అక్కడ నచ్చిన ఒక హ్యాబిట్ ఏంటి తెలుసా? తిన్నాక ప్లేట్ని మనమే క్లీన్ చేసి వాష్ ప్లేస్లో పెట్టాలి. చిన్న పని అనిపించవచ్చు, కానీ ఫుడ్ వాల్యూని గుర్తు చేస్తుంది. హోటల్లో వెయిటర్ క్లీన్ చేస్తాడు, టెంపుల్లో మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. నాకు అది చాలా నచ్చింది. రైనీ సీజన్లో ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ ప్రతి రాక్ మీద వాటర్ ఫాల్ ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ కనిపించాయి. ప్రతి టెంపుల్ దగ్గర ఒక స్టోరీ, ప్రతి స్టోన్కి ఒక హిస్టరీ. అసలు ఈ ప్లేస్లో వాకింగ్ చేస్తుంటే గూగుల్ కన్నా ఇమాజినేషన్ ఎక్కువ వర్క్ చేస్తుంది. ఈ ఉమామహేశ్వరంని శ్రీశైలంకి ఉత్తర ద్వారం అని పిలుస్తారు. అంటే శ్రీశైలంకి 4 ప్రముఖ ద్వారాలు ఉన్నాయి. వాటిలో నార్త్ సైడ్ గేట్వే ఇదే. చాలా సెంచరీస్ నుంచి శివభక్తులు ఈ రూట్ ద్వారా శ్రీశైలం యాత్ర చేసేవారని లోకల్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ నమ్మకం ఉంది. టెంపుల్ దగ్గర ఉన్న ఒక గుహ డైరెక్ట్గా శ్రీశైలం వరకు వెళ్తుంది అంటారు. అది నిజంగా కంప్లీట్ రూటా లేదా పురాణ నమ్మకమా ఎవరికి ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ ఆ కేవ్ ముందు నిల్చుంటే మాత్రం హిస్టరీలో నిల్చున్న ఫీల్ వస్తుంది. మైల్స్ వరకు బిల్డింగ్స్ లేవు, స్మోక్ లేదు, ట్రాఫిక్ లేదు, హారన్ సౌండ్స్ కూడా లేవు. ఓన్లీ గ్రీనరీ, విండ్, సైలెన్స్. సిటీలో సైలెన్స్ కోసం సెర్చ్ చేస్తాం, ఇక్కడ సైలెన్స్ మన పక్కన వచ్చి కూర్చుంటుంది. నాకు అక్కడ ఒక థాట్ వచ్చింది, మన లైఫ్ కూడా సిటీ ట్రాఫిక్లా అయిపోయింది. కాల్స్, మీటింగ్, డెడ్ లైన్స్, స్ట్రెస్. కానీ ఇలాంటి ప్లేసెస్ మన బ్రెయిన్కి రీబూట్ బటన్లా ఉంటాయి. కొన్ని నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి నేచర్ని అబ్జర్వ్ చేస్తే చాలు, మైండ్ ఆటోమేటిక్గా ఫ్రెష్ అయిపోతుంది. ఈ ప్లేస్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నేను చెప్పాను కదా ద్వారం ఉందని శ్రీశైలంకి, అది ఇదే అని చెప్తుంటారు. అక్కడ రాసి కూడా ఉంటుంది శ్రీశైలంకి దారి అని చెప్పి. ఇది నేను చిన్నప్పటి నుంచి చాలా షాకింగ్గా ఉంటుంది వింటే, అసలు నిజంగా వెళ్ళొచ్చా అని చెప్పి. లోపల ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ చాలా ఉంటుంది నాకు. తర్వాత జర్నీలో నా ఫేవరెట్ ప్లేస్ పాపనాశిని. ఫస్ట్ టైం చూస్తే సింపుల్గా వాటర్ పడుతుంది అనిపిస్తుంది, కానీ స్టోరీ విన్నాక ప్లేస్ వాల్యూ అర్థమయ్యింది. ఈ వాటర్ ఇయర్ మొత్తం ఫ్లో అవుతూనే ఉంటుంది. సమ్మర్, వింటర్, రెయిన్, సీజన్ చేంజ్ అయినా ఈ ఫ్లో మాత్రం అస్సలు ఆగదు. నేచర్ ఓన్ మినరల్ వాటర్ ప్లాంట్లా ఉంటుంది. పాపనాశిని వాటర్కి హాలిడేస్ అనే కాన్సెప్టే తెలియదు అనుకుంటా. వాటర్ ఫేస్ మీద పడగానే జర్నీ టైర్డ్నెస్ మొత్తం వాష్ అయిపోయింది. నిజంగా రీఫ్రెష్ అయిపోయాం. అక్కడ నుంచి కనిపించే వ్యూ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఒక గ్రీన్ బ్లాంకెట్ ఎర్త్ మీద కప్పినట్టు ఇక్కడ ట్రీస్కి అడ్రస్ ఉంటే కొరియర్ డెలివరీ బాయ్ రిజైన్ చేసేస్తాడు. 2 మాట్లాడే కోతులు కనిపించాయి.
బస్ స్టాప్కి మళ్ళీ వచ్చాం. గవర్నమెంట్ బస్లో కిందికి జర్నీ స్టార్ట్ అయింది. విండో నుంచి లాస్ట్ టైం ఆ హిల్స్ని చూస్తుంటే ఒక ఫీలింగ్, ఇంకా కొంచెం సేపు ఉండాల్సింది అని. గుడ్ ప్లేసెస్ నుంచి బయటికి వస్తే టైం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్. బస్ నుంచి దిగి కార్ ఎక్కాం. జర్నీ నెక్స్ట్ డెస్టినేషన్ శ్రీశైలం. అమ్మ నవ్వు, నానమ్మ పాటలు, మంకీ చేసిన రాబరీ, బస్ జర్నీ, ఈ మెమోరీస్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటాయి. మీరు శ్రీశైలం ప్లాన్ చేస్తే దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మన జర్నీ ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీశైలంకి వెళ్దాం. అది మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీ జర్నీలో మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.